హాయ్ అండి. వెల్కమ్ టు ఉమ్లా వంటకాలు. మన తెలుగు వారందరికీ తొలి పండగైన ఉగాది పండగ రోజు ఇంట్లో స్వీట్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకోసమని నేను చాలా త్వరగా అయిపోయే బెల్లంతోని గోధుమ పిండి గవ్వలు చేశానండి. ఇవి చాలా త్వరగా అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూపిస్తానో వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లోనే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం పిండి అంతా కలుపుకోవాలండి. నెయ్యికి మొత్తం అంతా కలిసేంత వరకు పిండిని కలుపుకున్నాక చేతిలో పెట్టి ప్రెస్ చేస్తే ఇవిలా ఉండలా ఫామ్ అవ్వాలండి. అప్పుడే మనకి గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని మనం సాఫ్ట్గా కలుపుకుంటేనే గవ్వలు అనేది చాలా బాగా వస్తాయి. మనం పిండిని కొంచెం సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాను ఒక బౌల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మనం పిండిని నానబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూద్దాము పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయిందో. చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలండి. ఇంత సాఫ్ట్గా అయిన తర్వాత మనం గవ్వలు అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి. ఈ బాల్స్ అనేవి మనం రౌండ్గా చేయనవసరం లేదు. నార్మల్గా షేప్ లేకపోయినా పర్లేదు. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి. పెద్ద పెద్ద ఉండలు అయితే గవ్వలు అనేవి పెద్దగా అయిపోతాయి. సో చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకున్నాను. ఈ విధంగా బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలండి. నేనైతే ఒక కప్పు దానికి ఎన్ని బాల్స్ వచ్చాయి చూసాను కదా పిండికి. ఇవి రెడీ అయిన బాల్స్ని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర అయితే గవ్వలు చెక్కలేదండి. దీంతోనే నేను గవ్వలు చేసుకుంటున్నాను. చూసారు కదా, నెమ్మదిగా ప్రెస్ చేసుకుని ఇలా చేసుకుంటే మనకు గవ్వల షేప్ అనేది ఎలా వస్తుందో ఈజీగా చేసుకోవచ్చండి. దీనిపైన కూడా గవ్వలు అనేవి గవ్వలు చెక్కలేని వాళ్ళు అయితే దీంతో మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా బాల్స్ అన్నిటిని ఈ విధంగా షేప్లోకి గవ్వలు అనేవి రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని గవ్వలు అనేవి షేప్లో చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నామండి. నాకైతే ఇన్ని గవ్వలు వచ్చాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవచ్చు. మనకు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. గవ్వలు చెక్కలేకపోయినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. లేకపోతే గవ్వలు అనేవి పైన వేగుతాయి, లోపల మెత్తగా ఉండిపోతాయి కదా. మనకు ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు ఒకటిగా అన్ని గవ్వలు వేసుకోవాలి. గవ్వలన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీరు అంతలో గరిటె అనేది పెట్టకండి. మనకు అవి ఆటోమేటిక్గా గవ్వలు అనేవి పైకి తేలుతాయి కదా. అప్పుడే మనం గరిటె పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా గవ్వలు అనేవి ఎలా తేలుతున్నాయో. ఇలా తేలినప్పుడే మనం గరిటె పెట్టుకొని కింద నుంచి పైకి ఎలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే లోపల గవ్వ అనేది ఉడకదు, బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల అనేది మెత్తగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నాకైతే గవ్వలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలానే మిగతా గవ్వలు కూడా మనం ఇందులో వేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిపోయి వీటిని కూడా మొత్తం అన్ని గవ్వల్ని తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి గవ్వలు అనేవి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. మనకి గవ్వల షేప్ కూడా చాలా బాగా వచ్చాయి కదా. వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకున్నాము. ఒక కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం అనేది పడుతుందండి. అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి.
మనకి గవ్వల కోసం బెల్లం అనేది పాకం ఎలా రావాలంటే మరీ లేత పాకం రాకూడదు, మరీ ముద్దల పాకం రాకూడదు. తీగ పాకం వస్తే సరిపోతుందండి. నేను చూపిస్తాను ఏ విధంగా పాకం ఉంటే సరిపోతుందో. ఒకసారి మొత్తంగా అలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, పాకం అనేది ఈ విధంగా రావాలి. తీగ పాకంలో వస్తే మనకి గవ్వలు అనేవి బాగా వస్తాయండి. ఇలా జారినట్టుంటే మనకి తీగ పాకం అంటారు దీన్ని. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, అంతే అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉగాది రోజు మీ ఇంట్లో వాళ్ళందరికీ నోరు అనేది తీర్చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్